కొన్ని దేశములలో కొంతమంది వారి యొక్క బంధుమిత్రులలో మరణించినప్పుడు వారి యొక్క బంధువుల యొక్క కన్నీటిని ఒక బుడ్డిలో సిద్ధపరిచి వారి శవపేటికలో కన్నీటి బుడ్డిని ఉంచి సమాధికి తీసుకొని వెళ్ళేవారట. ఏంటి వారి నమ్మకము అని అంటే, ఆ కన్నీటి బుడ్డిని చూసి దేవుడు మోక్ష ద్వారాలు తెరుస్తాడని వారి యొక్క నమ్మకం. అలాగే కొంతమంది వారి మరణావస్థలో ఉన్నప్పుడు బంధువుల యొక్క కన్నీటిని త్రాగించేవారట. ఎందుకు అంటే ఆ కన్నీటిని చూసి దేవుడు కనికరిస్తాడు అని. అలాంటి నమ్మకములు కలిగిన దేశాలు ఉండి ఉండవచ్చు ఒకప్పుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, వారు బాకా లోయలో పడి వేలుచు దానిని జలమయముగా చేసెదరు అని. నిజమే, కన్నీటి ప్రార్థనాత్మ ఎవరి యొద్ద అయితే ఉంటుందో వారు ఉపయోగించే కన్నీటి యొక్క జలం గొప్ప ఉజ్జీవమును వారి జీవితాలలో రగిలిస్తుంది. కన్నీటి ప్రార్థన రెట్టింపు ఆశీర్వాదములోనికి, దీవెనలోనికి, బలములోనికి మనలను నడిపిస్తుంది. కనుక పరీక్షించుకొని కన్నీటి ఆత్మ చేత బలమైన ప్రార్థనా పరులముగా మనము మలచబడదము గాక. ఆమేన్.